నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నిద్రలేమి సమస్య, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఎంత ట్రై చేసినా నిద్ర రాకపోవడం, ఈ సమస్యలతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. దీనికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది ఈ రోజు మనతో మాట్లాడడానికి ఎరైట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నళిని నాగల గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే డాక్టర్. సో వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, నిద్రలేమి సమస్య అంటే ఇట్స్ వెరీ కామన్ ప్రాబ్లం అని చెప్పుకోవాలి మనం. అసలు ఏంటి ఈ నిద్రలేమి సమస్య? స్లీప్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ స్లీప్ డిజార్డర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఇది? సో నిద్రలేమి అనేది ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ స్లీప్ డిజార్డర్ అనమాట. స్లీప్ డిజార్డర్స్ అంటాం. అంటే హెల్దీ స్లీప్ లేక దానివల్ల ఇబ్బంది పడ్డాన్ని స్లీప్ డిజార్డర్ అంటాం. ఇప్పుడు హెల్దీ స్లీప్ అంటే ఏంటంటే మనకి 4 కాంపనెంట్స్ అనుకుంటారు ఉంటాయి అనమాట. మనం మామూలుగా ఏమనుకుంటాము, స్లీప్ డిజార్డర్ అంటే నిద్ర పట్టకపోవడం. బట్ అందులో డ్యూరేషన్ అంటే ఎన్ని గంటలు పడుకున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే టైమింగ్, ఏ టైం నుంచి ఏ టైం వరకు పడుకున్నాం. కొంతమంది జనరల్గా 10ంటికి 11ంటికి పడుకొని 6ంటికో 7ంటికో లెగుస్తారు. కొంతమంది 2ంటి వరకు పడుకోలేరు, 3ంటి వరకు పడుకోలేరు, వాళ్ళు మధ్యాహ్నం 12ంటికి కానీ లెగరు. సో టైమింగ్ కూడా ఇంపార్టెంటే. అలాగే క్వాలిటీ ఆఫ్ స్లీప్, మధ్య మధ్యలో డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మాటికి. క్వాలిటీ ఎట్లా ఉంది, అలాగే డెప్త్ ఆఫ్ స్లీప్ అంటే డీప్ స్లీప్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం అనమాట. సో రకరకాల కారణాల వల్ల ఈ హెల్దీ స్లీప్ అనేది ఇంటరప్ట్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యమైన మోస్ట్ కామన్ రీజన్ అనేది ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడం. ఇందులో నిద్రలోకి వెళ్ళడం ప్రాబ్లం అవ్వచ్చు, మధ్యలో మెలకు వస్తే మళ్ళీ నిద్ర పట్టకపోవచ్చు, లేదా ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చేసేయచ్చు. సో అలాగే గురక ప్రాబ్లము, గురక తీవ్రంగా ఉంటే దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. అందులో రకరకాల స్లీప్ యాప్నియాలు ఉంటాయి. బరువు ఎక్కువ ఉంటారు కొంతమంది, 100 కేజీల పైన. సో వాళ్ళకి బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా రాదు లంగ్స్కి. సో రాత్రిపూట బ్రీదింగ్ సరిగ్గా ఉండక కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగిపోయి డే టైం అతి నిద్ర ఉంటుంది అనమాట. స్లీప్ యాప్నియాలో కూడా అతి నిద్ర ఉంటుంది. అలాగే కొన్ని అతి నిద్ర డిజార్డర్స్ ఉంటాయి, నార్కోలెప్సీ అని. కొంతమందికి చాలా కామన్ ఇది కూడా, నిద్ర పట్టట్లేదని వస్తారు, కానీ హిస్టరీ తీసుకుంటే లెగ్స్ కదపాలనిపిస్తుంది రాత్రిపూట, కాళ్ళ మీద ఏదో పాకినట్టు అనిపించడం, లేదా లెగ్స్ నొప్పులు రావడము, స్ట్రెచ్ చేసినా మూవ్ చేసినా బెటర్గా అనిపిస్తుంది. కొంతమంది నొక్కుంటారు. ఒక పేషెంట్ అయితే కాళ్ళు గోడకి పెట్టుకుని ఇట్లా కట్టేసుకుని పడుకుంటారంట, అంత ఇబ్బందిగా ఉంటుంది. రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల కూడా నిద్ర రాపోవచ్చు. అయితే ఇన్ని కారణాలు ఉన్నా కూడా దీనివల్ల మనకి పగలు ఇబ్బంది అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. పగలు మనకి వర్క్లో కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, బ్రెయిన్ ఫాగ్, మబ్బుగా అనిపించడం కానీ, లేదా అతి నిద్రగా ఉండడం కానీ, టైర్డ్గా అనిపించడం కానీ, మతిమరుపు, చిరాకు, కోపం ఎక్కువ అవడం, డిప్రెస్డ్గా అనిపించడం, లేదా జబ్బులు. ఈ నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటి జబ్బులున్నా అవి మందులతో కంట్రోల్ అవ్వకపోయినా ఈ నిద్ర ప్రాబ్లం అనేది కారణం. అలాగే యాక్సిడెంట్స్ రిస్క్, ఆల్కహాల్ వల్ల ఎలా యాక్సిడెంట్లు అవుతాయో, నిద్ర సరిగ్గా లేకపోతే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తే కొంచెం ఇదిగా అనిపించిన ఫ్యూ సెకండ్స్లో మనకి యాక్సిడెంట్ అయ్యి లైఫ్ మారిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అయితే ఈ స్లీప్ డిజార్డర్స్ మీరు ఏవైతే చెప్పారో దాంట్లో కామన్గా మనం బేసిక్గా చూసేవి ఏంటి? సో ద మోస్ట్ కామన్ స్లీప్ డిజార్డర్ అనేది ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడం అనేది చాలా కామన్ అనమాట. తర్వాత వచ్చేసి గురక ప్రాబ్లం, స్లీప్ యాప్నియా అంటాం దాన్ని. ఈ 2 మోస్ట్ కామన్ డిజార్డర్స్. అలాగే 10% మందిలో రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అని ఉంటుంది. వీళ్ళు నిద్ర పట్టట్లేదని వస్తారు, కానీ యాజ్ ఎ సెడ్ రాత్రిపూట లెగ్స్ జర్క్లాగా వస్తూ ఉంటాయి, పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుంటుంది. నిద్రలోకి వెళ్ళడం కష్టం అవుతూ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ కామన్ రీజన్ దీనికి ఏముంటుంది అంటే, ఒక్కొక్కసారి బ్రెయిన్లో ఒక స్పెసిఫిక్ ఏరియాలో ఐరన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అనమాట. సో మల్టిపుల్ డెలివరీస్ అయిన వాళ్ళు, పర్టికులర్లీ ఉమెన్, ఎనీమియా ఉన్నవాళ్ళు, రక్తస్రావం అవుతున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, కొన్ని రకాల నరాల జబ్బులు, పార్కిన్సన్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది కామన్గా చూస్తుంటాం. ఎంతోమంది పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి, ఈ హిస్టరీ అరంగానే వెంటనే కనెక్ట్ అవుతారు, అవును నాకు కళలు కదపాలనిపిస్తుంది, లేకపోతే నిద్ర పట్టట్లేదు అనేది. అలాగే గురక ప్రాబ్లం అనేది కూడా చాలా సాధారణమైన ప్రాబ్లము. ఇది ఏంటంటే మనం రియలైజ్ అవ్వగానే నా క్లినిక్లో వచ్చే వాళ్ళకి 4గురిలో ఒకరికి ఉంటుంది ఈ గురక అనేది. దీనివల్ల రకరకాల జబ్బులు, మన డే టైం అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపాక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో డాక్టర్, మన లైఫ్ స్టైల్లో ఎలాంటి అలవాట్లు ఉండాలి, ఎలాంటి అలవాట్లు ఉంటే కనుక ఆ నిద్రని ఎక్కువ పాడు చేస్తుంది? అంటే ఇప్పుడు చాలామందికి ఎక్కువసేపు ల్యాప్టాప్ వేసి కూర్చుంటారు, లేకపోతే ఎక్కువసేపు వర్క్ చేస్తారు, సిస్టమ్ ముందు ఉంటారు, ఇలాంటి పనులన్నీ చేస్తారు. ఆర్ ఎల్స్ చాలామంది డ్రింకింగ్ అలవాటు, స్మోకింగ్ అలవాటు ఉంటాయి. సో నైట్ అయితే వాళ్ళు ఇంకా అసలు డే టైంలో ఫీల్ అవుతారు, చాలామంది నిద్ర పట్టదు. సో ఈ విధంగా లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయి? సో అన్నిట్లోకి పోర్ స్లీప్ హైజీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ అనమాట. దీన్నే స్లీప్ హైజీన్ అంటాం. పోర్ స్లీప్ హైజీనిక్ కాంట్రిబ్యూట్ చేసేవి ఏంటేంటి, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైంకి లెగవకపోవడం. వీక్ డేస్ అంతా ఒక టైంకి పడుకొని, వీకెండ్స్ ఫ్రైడే వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12 వరకు 11 వరకు పడుకొని రాత్రి 2 వరకు పడుకోకపోతే దాన్ని సోషల్ జెట్ లాగ్ అంటాం.
సో ఎవ్రీ వీకెండ్ ఇర్రెగ్యులర్గా ఉంటే అది మంచిది కాదు. అలాగే మనం అన్ని గ్యాడ్జెట్స్ని చాలా వరకు బ్లేమ్ చేస్తూ ఉంటాం, వీళ్ళు మొబైల్ చూస్తున్నారు పడుకునే ముందు అని. ఎస్, దానివల్ల కొంత నష్టం ఉంటుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, మార్నింగ్ సన్లైట్ అనేది మనకి తగలకపోవడం మనం చేస్తున్న పెద్ద తప్పు. మనది సన్నీ కంట్రీ, చక్కగా బయట సన్లైట్ ఉంది. రోజు పొద్దున్నే ఒకే టైంకి లేచి ఒక అట్లీస్ట్ లేచిన గంటలోపు ఒక పావు గంట అన్నా సన్లైట్ ఎక్స్పోజర్ అయితే సగం ప్రాబ్లమ్స్ పోతాయన్నమాట. డే అంతా ఎనర్జెటిక్గా ఉంటుంది, రాత్రి నిద్ర బెటర్ అవుతుంది యంగ్స్టర్స్కి పర్టికులర్గా. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే వీకెండ్ వచ్చేటప్పటికి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు గంట 2 గంటలు అలా పడుకుంటారు మధ్యాహ్నం, లేదా బెడ్రూమ్నే ఆఫీస్ రూమ్ చేసుకుంటారు, బెడ్నే డెస్క్టాప్ లాగా చేసుకుంటారు అనమాట. సో అక్కడే చేయడం వల్ల మనకేంటి, నిద్రకి బెడ్కి ఉన్న అసోసియేషన్ పోతుంది. నిద్ర చూస్తే మనకి ఆలోచనలు, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ బెడ్ మీదే తినడము ఇట్లా. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇది నేను కామన్గా చూస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో ఏ పోర్ స్లీప్ హైజీన్, కాంట్రిబ్యూట్స్ టు పోర్ స్లీప్ అనమాట రాత్రిపూట. అలాగే రాత్రిపూట టైమింగ్స్, తినే టైమింగ్స్ బాగా మనము టైంకి తినట్లేదు, లేటుగా తింటున్నాం, హెవీ మీల్స్ తింటున్నాము, కాఫీలు టీలు లాంటివి లేటుగా తీసుకుంటున్నాము, కెఫినేటెడ్ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తాగుతున్నాము, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా స్మోక్ని మన స్లీప్ని డిస్టర్బ్ చేస్తాయి. అయితే మనం పడుకునేటప్పుడు మనం పడుకునే ముందు ఏం చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. జస్ట్ బాగా ప్రాజెక్ట్ ఏదో కంప్లీట్ చేసి వెంటనే వెళ్ళి పడుకుందామా అంటే నిద్ర రాదు, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. పార్టీకి వెళ్ళి రాగానే నిద్ర రాదు. సో అన్వైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక అరగంట బయట కూర్చొని ప్రశాంతంగా బుక్ చదువుకోవడమా, మ్యూజిక్ వినడమా, లేదా స్నానం చేసి కొంచెం పాలు తాగడమో, లేదా ఏదో ఒకటి సంథింగ్ సూదింగ్, రిలాక్సింగ్, ఒక్కళ్ళు ఉంటుంది, అలా చేయాలి. అలాగే బెడ్రూమ్ ఎన్వైరన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్లో కొంతమంది ఆ గ్యాడ్జెట్స్ పెట్టుకునే ఉంటారు, లేదా లైట్స్ ఆన్ చేసుకొని పడుకుంటారు కొంతమంది. సో లైట్, టెంపరేచరు, సౌండ్, మ్యాట్రెస్ కంఫర్టబుల్గా ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నిద్ర సరిగ్గా ఉండాలంటే. అసలు ఈ స్లీప్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు అసలు ఎప్పుడు మనం ఎలా గుర్తించుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం కన్సల్ట్ అవ్వాలి? అంటే ఇప్పుడు చాలామంది నిద్ర పట్టట్లేదు కదా, లేకపోతే ఇంకొకటి చేద్దాం కొన్ని అలవాట్లు ఈ మధ్యన యూట్యూబ్ వచ్చిన తర్వాత అదే చూస్తూ ఉన్నారు, ఏం చేయొచ్చు అని డాక్టర్ని కన్సల్ట్ చేయకుండా. సో ఎప్పుడు మనం కరెక్ట్గా గమనించాలి, ఇది ఎఫెక్ట్ అవ్వకముందే ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? సో ఇప్పుడు స్లీప్ హ్యాక్స్ అనేవి చాలా వచ్చేసినాయి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో, ఇన్స్టాల్లో ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటుంది, అది ట్రై చేస్తూ ఉంటాము. అలాగే స్లీప్ ట్రాకర్స్ కూడా చాలా వచ్చాయి. చాలామంది పేషెంట్స్ కొంతమంది వచ్చి అది పెట్టుకొని నా రింగ్ ఇది చెప్తుంది, లేదా నా వాచ్ ఇది చెప్తుంది, నా డీప్ స్లీప్ ఇంతే ఉంది అని. వాళ్ళకి డే బాగానే ఉంటుంది, కానీ అది చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట. ఆర్థోసామ్నియా అంటాం దాన్ని. సో అయితే మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనము మన 1/3 ఆఫ్ అవర్ జీవితాన్ని మనం నిద్రలో గడుపుతున్నాం. సో ఇలా లైఫ్లో బోల్డ్ స్ట్రెస్సెస్ ఉంటాయి, రకరకాల రీజన్స్ ఉంటాయి, రకరకాల స్కెడ్యూల్స్ ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు మధ్యలో కొంచెం నిద్ర పట్టకపోవడం అనేది సహజం. దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అయితే వారంలో 3 రోజుల పైన సరిగా నిద్ర పట్టట్లేదు, లేదా నిద్రలో ఫ్రీక్వెంట్గా మనకి దానివల్ల డేలో ఇబ్బంది అవుతుంది, డేలో పని సరిగ్గా చేయలేకపోతున్నాము, ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, లేదు ప్రతి గురక అనట్లేదు నేను, బట్ గురక తీవ్రంగా ఉండి మధ్యలో బ్రీదింగ్ ఆగిపోతున్నట్టు పక్కన వైఫ్ కానీ హస్బెండ్ కానీ నోటీస్ చేశారు, ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది, నైట్ టైం గొంతు ఎండుకుపోతున్నట్టుంది, పొద్దున ఇప్పుడు 8 గంటలు పడుకున్నా పొద్దున ఫ్రెష్గా ఉండదు అంటారు కొంతమంది లేచిన తర్వాత. అతి నిద్ర, పగలు అతి నిద్ర అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు కాదు, ఇలా ఖాళీగా నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఎదురుకున్న వాళ్ళకి నిద్ర రావచ్చు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్ర రావచ్చు, మీటింగ్లో ఉన్నప్పుడు నిద్ర రావచ్చు. అతి నిద్ర అనేది వర్క్లో కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉండట్లేదు, ప్రమోషన్స్ మిస్ అవుతున్నారు, లేదా తిట్లు తింటున్నారు బాస్ చేత, మతిమరుపు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, మెరైటల్ కాన్ఫ్లిక్ట్స్, డివోర్సెస్ ఇట్లాంటివి కూడా అవుతాయి నిద్ర సరిగ్గా లేకపోతే. లేదు మనకి బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి గురకతో పాటు, ఇవి మనకి రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇలా ఏమన్నా ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని ఏవో ఒక బయోహ్యాక్స్ చేసుకోవడం కాదు, ప్రాపర్గా స్లీప్ స్పెషలిస్ట్ని సంప్రదించి రీజన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే చూడండి డాక్టర్, ఇప్పుడు ఈ నిద్ర లేకపోవడం వల్ల పర్సనల్ లైఫే కాదు, ప్రొఫెషనల్ లైఫే కాదు, మొత్తం క్వాలిటీ ఆఫ్ లైఫే దెబ్బతింటుంది. అసలు దీనికి ఒక స్లీప్ స్టడీ అని చెప్తున్నారు డాక్టర్. అసలు ఈ స్లీప్ స్టడీ అంటే ఏంటి? సో ఈ స్లీప్ స్టడీ యాజ్ ద నేమ్ సేస్, మనకి రాత్రిపూట నిద్రలో లేదా పగలు పడుకునే వాళ్ళకి పగలు రకరకాల పారామీటర్స్ అన్ని మనం స్టడీ చేసి కొన్ని రకాల స్లీప్ డిజార్డర్స్ని మనం డయాగ్నోస్ చేస్తాం. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, స్లీప్ డిజార్డర్స్ అంటే అందరికీ స్లీప్ స్టడీ చేయాలి అనేం లేదు. చాలా వరకు మనకి డీటెయిల్ హిస్టరీలో లేదా కొన్ని ఫ్యూ బ్లడ్ టెస్ట్లో ఒక 30-40% వరకు మనకు డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. మిగిలిన వాళ్ళకి స్లీప్ స్టడీ అనేది అవసరం అవుతుంది. సో ఎవరికి మనం కామన్గా స్లీప్ స్టడీ అనేది చేస్తాము అంటే, స్లీప్ యాప్నియా, రకరకాల స్లీప్ యాప్నియాలు, గురక వల్ల వచ్చేదాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు.
కొంతమంది హార్ట్ ఫెయిల్యూరు, స్ట్రోక్ లేదా కొన్ని రకాల మందులు వేసుకునే వాళ్ళకి బ్రెయిన్ నుంచి సిగ్నల్ సరిగ్గా రాదు రెస్పిరేటరీ సిస్టమ్కి, వాళ్ళకి సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటాం. అలాగే బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒబేసిటీ హైపోవెంటిలేషన్ సిండ్రోమ్ అంటాం అనమాట. వీళ్ళకి నడుస్తుంటే ఆయాసం రావడం, అతి నిద్ర, కూర్చొని నిద్రపోతూ ఉంటారు. వీళ్ళకి స్లీప్ స్టడీ చాలా హెల్ప్ చేస్తుంది డయాగ్నోస్ చేయడానికి. తీవ్రత ఎట్లా ఉంది, మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా. అలాగే కొన్ని రకాల అబ్నార్మల్ బిహేవియర్స్, లెగ్ జర్క్స్ వచ్చే వాళ్ళకి అబ్నార్మల్ బిహేవియర్స్ చేస్తారు కొంతమంది నిద్రలో, వీళ్ళందరికీ స్లీప్ స్టడీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇన్సామ్నియా, నిద్ర పట్టకపోవడం, దీనికి అసలు స్లీప్ స్టడీ అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అవసరం ఉండదు. అలాగే పిల్లల్లో స్లీప్ వాకింగ్, స్లీప్ టాకింగ్, దీనికి కూడా స్లీప్ స్టడీ అనేది అవసరం ఉండదు. సో అన్నెసరీ స్లీప్ స్టడీస్ చేయకూడదు, అవసరమైనప్పుడే మనం స్లీప్ స్టడీ అనేది చేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ స్లీప్ స్టడీ అనేది ఎలాంటి సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేస్తుందంటారు? సో ఈ స్లీప్ స్టడీ అనేది మనం డయాగ్నోసిస్ చేయడానికి, అంటే జబ్బు ఏంటి అనేది తెలుసుకోవడానికి, దాని తీవ్రత తెలుసుకోవడానికి చేస్తాం. ఇందులో బేసికల్గా ఏముంటుందంటే ఫస్ట్ థింగ్ ఈ స్లీప్ స్టడీ ఈజ్ ఏ పెయిన్లెస్ టెస్ట్, ఏ నొప్పి కలిగించదు. ఈ సెన్సర్స్, బెల్ట్లు అవన్నీ కూడా స్టిక్ ఆన్ టైప్స్, బయట అతికించేవి, లోపల పెట్టేవి ఏమి ఉండవు. అలాగే మనకి ఇందులో ఏమేమి తెలుస్తుంది, అసలు మన బ్రెయిన్ వేవ్స్ స్లీప్లో ఎలా ఉన్నాయి, మన ఐ మూమెంట్ ఎట్లా ఉంది, లెగ్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, మన ఆక్సిజన్ ఎయిర్ ఫ్లో ఎట్లా ఉంది, ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది, హార్ట్ రిథమ్ అండ్ రేట్ ఎట్లా ఉంది, మూమెంట్స్, చెస్ట్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా మల్టిపుల్ వైర్స్ ఉంటాయి. వీటితోటి మనం మానిటర్ చేసి అప్పుడు దాన్ని స్కోర్ చేస్తాం మాన్యువల్గా. ఆ కంప్యూటర్లో రికార్డ్ అయిన డేటానంతా మనం స్కోర్ చేసి అప్పుడు డయాగ్నోసిస్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు కమింగ్ టు కిడ్స్, పిల్లల్లో కూడా ఈ స్లీప్ డిజార్డర్స్ ఉంటాయా? ఒకవేళ ఉంటే వాళ్ళు కూడా ఈ స్లీప్ స్టడీ అనేది చేయొచ్చా? సో మనము అనుకున్నంత రేర్ ఏం కాదు. స్లీప్ డిజార్డర్స్ అనేవి పిల్లల్లో కూడా చాలా సాధారణంగా ఉంటాయి. మెయిన్గా ఇన్ఫెన్సీలోది నిద్ర పట్టకపోవడం, బిహేవియరల్ ఇన్సామ్నియా అంటాం అనమాట. పెరిగే కొద్దీ కూడా మనకి గురకకు రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే టాన్సిల్స్ కానీ, ఎడినాయిడ్స్ కానీ, ఇవన్నీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పిల్లల్లో స్లీప్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే స్లీప్ వాకింగ్, స్లీప్ టాకింగ్ అనేవి ఇవన్నీ డెవలప్మెంటల్గా వస్తుంటాయి, కొన్నాళ్ళకి అవి తగ్గిపోతుంటాయి. బట్ పిల్లల్లో మోర్ దెన్ 6 months ఉన్న వాళ్ళలో తర్వాత నుంచి కూడా ఎప్పుడైనా సరే మనం స్లీప్ స్టడీ అనేది చేయొచ్చు పిల్లలు. సో డాక్టర్, ఈ స్లీప్ స్టడీ చేసే ముందు పేషెంట్ని ఎలా ప్రిపేర్ చేస్తారు? సో బేసికలీ ఏంటంటే ముందు అసలు ఈ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అడుగుతుంటారు, ఇన్ని వైర్లు పెట్టుకొని హాస్పిటల్లో పడుకోవాలంటే నిద్ర వస్తుందా రాదా అని. 95% మంది బాగానే పడుకుంటారు. సో ఆ రోజు ఏం చెప్తామంటే ముందు ప్రొసీజర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కంగారు పడొద్దు, ఇట్స్ ఎ పెయిన్లెస్ టెస్ట్, ప్లస్ ఇన్ని వైర్లు ఉన్నా కూడా మీకు అసిస్టెన్స్ ఉంటుంది, మీరు వాష్రూమ్కి వెళ్ళి రావచ్చు, సైడ్కి తిరిగి పడుకోవచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ ఏమవుతుంది ప్రొసీజర్ అనేది చెప్తాం అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ రోజు ఎక్కువసేపు న్యాప్ తీసుకోవడం, 1-2 గంటలు మధ్యాహ్నాలు పడుకోవద్దని చెప్తాం. తలస్నానం చేయమని చెప్తాం అనమాట. ఎందుకంటే సెన్సర్స్ అవన్నీ ఇక్కడ పెట్టేవి చక్కగా స్టిక్ ఆన్ అవ్వాలి, ఆయిల్ లేకుండా. అలాగే ఆయిల్ స్ప్రేస్, జెల్స్ ఇలాంటివి అప్లై చేయొద్దు. అండ్ ఆల్కహాలు, స్లీపింగ్ పిల్స్ ఇలాంటి కొత్తగా ఏమీ తీసుకోవద్దని చెప్తాం అనమాట ఆ రోజు స్లీప్ స్టడీకి వచ్చే రోజు. బట్ సమ్ పీపుల్, కొంతమంది ఏంటంటే రోజు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటుంది, లేదా కొన్ని పిల్స్ కంపల్సరీగా వేసుకుంటారు. సో వాళ్ళకి ఆ రోజు డౌట్ వస్తుంది. అందుకని ముందే స్లీప్ స్పెషలిస్ట్తో సంప్రదించి ఏం చేయాలి మేము ఈ వాడుతున్నాము అనుకొని, ఎందుకంటే ఆ నైట్ టెక్నీషియన్ అయితే ఆయనకి తెలియదు ఏం చేయాలి అనేది. సో ఇవన్నీ ముందే క్లారిఫై చేసుకొని దెన్ అట్లీస్ట్ 1 to 2 hours ముందు స్లీప్ ల్యాబ్కి రమ్మని చెప్తాం హాస్పిటల్లో స్టడీ చేసేటప్పుడు. సో డాక్టర్, అసలు ఈ స్లీప్ స్టడీ ఇంట్లో చేయొచ్చా లేకపోతే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అంటారా? సో హాస్పిటల్లో చేసే స్టడీని Level 1 స్లీప్ స్టడీ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద గోల్డ్ స్టాండర్డ్. ఎందుకంటే డీటెయిల్డ్గా మనకి చక్కటి అనాలిసిస్, కరెక్ట్ అనాలిసిస్ రావాలి అంటే మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి మనము హాస్పిటల్లోనే చేస్తాం. కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్లీప్ ప్రాబ్లమ్స్, లేదా వాళ్ళకి లంగ్ ప్రాబ్లం కానీ హార్ట్ ప్రాబ్లం కానీ అసోసియేటెడ్గా ఉంది అంటే హాస్పిటల్లో చేయడమే బెటర్. అబ్నార్మల్ బిహేవియర్స్ ఉన్నాయి, వీడియో ఉంటుంది, ఆ వీడియో చీకట్లో కూడా రికార్డ్ చేస్తుంది మూమెంట్స్ని, బిహేవియర్స్ని, ఎటు తిరిగి పడుకుంటున్నారు ఇవన్నీ. సో ఇవన్నీ ఉంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది. కానీ కొంతమందికి గురక చాలా ఎక్కువగా ఉంటుంది, వేరే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు, వీళ్ళకి స్లీప్ యాప్ని ఉందని మనకు డెఫినెట్గా చూడంగానే అర్థమైపోతుంటుంది. వాళ్ళకి కావాల్స్తే ఇంట్లో చేయొచ్చు. ఇంట్లో చేసే స్టడీస్ కూడా వైర్స్ అవన్నీ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చిన్న రింగ్స్, బ్యాండ్స్ అట్లాంటివి కూడా వచ్చినాయి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను ఇది. సో దీన్ని మనం రింగ్ స్లీప్ స్టడీ అంటాం అనమాట. ఇది మేము ఎరీట్ హాస్పిటల్లో ఇంట్రడ్యూస్ చేసాం. కొంతమందికి వైర్లు అయ్యి వద్దు, ఇష్టపడరు, నాకు నిద్ర రాదు, నాకు చాలా సింపుల్గా కావాలి అని. అందరూ కాదు, సెలెక్ట్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి ఇది పెట్టి వాళ్ళు ఇట్లా నైట్ టైము ఈ వేలకి ఇట్లా పెట్టుకుంటారు అంతే. ఇది సింపుల్. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిట్ స్లీప్ ట్రాకర్, దిస్ ఈజ్ ఎ ప్రాపర్ స్లీప్ స్టడీ. ఇందులో ఉన్న ఆల్గోరిథం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానివల్ల ఈ పల్స్ వేవ్ ప్రకారము మనకి బ్రీదింగ్ ఆగిపోతుందా, రాత్రిపూట గురకొస్తుందా, ఆక్సిజన్ లెవెల్ పడిపోతుందా, ఇవన్నీ తెలిసి మనకి
రిపోర్ట్ కూడా పొద్దున్న రాత్రి పెట్టుకోవాలి, పొద్దున్న తీసేయాలి, పొద్దున్న దీనికి మనకి రిపోర్ట్ అనేది వస్తుంటుంది అనమాట. సో ఇట్లాంటివి కూడా ఇప్పుడు వచ్చినాయి. సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ యూజ్ చేస్తారు చాలామంది ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అలవాట్లు ఉంటాయి. వీటన్నింటి వల్ల ఈ స్లీప్ స్టడీ రిజల్ట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే? ఎస్, డెఫినెట్గా. ఆల్కహాల్ వల్ల చాలామందికి ఏంటి అపోహ ఉంటుందంటే ఆల్కహాల్ వల్ల తొందరగా నిద్రపోతాము అన్నట్టుగా. కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు కూడా నిద్రపోవడానికి, కేవలం నిద్ర కోసం. అయితే ఆల్కహాల్ అనేది స్లీప్ ఆర్కిటెక్చర్ని చేంజ్ చేసి రెమ్ స్లీప్, డీప్ స్లీప్ని తగ్గించేస్తుంది. అలాగే స్లీపింగ్ పిల్స్ కూడా. సో స్లీప్ స్టడీ ముందు ఇవన్నీ తీసుకోకూడదు. ఎవరైనా ముందు నుంచి తీసుకుంటుంటే డాక్టర్తో సంప్రదించి ఏం చేయాలి, మేము టెస్ట్ రోజు అనేది క్లారిఫై చేసుకొని చేయాలి. అసలు డాక్టర్ ఫస్ట్ ఈ నిద్రలేమి సమస్యకి ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తే ఏం చూస్తారు? వచ్చి రాగానే ఏం అడుగుతారు? లైఫ్ స్టైల్ అడుగుతారు, ఫుడ్ అడుగుతారు, ఎంతసేపు పడుకుంటున్నారు అడుగుతారు. ఇవి కాకుండా అసలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? నిద్ర లేకపోవడానికి ట్రీట్మెంట్ ఏంటి అనే డౌట్ కూడా ఉంటుంది చాలా మందికి. సో మెడికేషన్స్ ఇస్తారా, లేకపోతే ఏమైనా ఎక్సర్సైజ్లు చెప్తారా? ఎలా ఉంటుంది అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇన్సామ్నియా, నిద్రలేమి అనేది చాలా కామన్ ప్రాబ్లము. అయితే నిద్రలేమి కామన్గా అందరూ స్లీపింగ్ పిల్స్ రాస్తూ ఉంటారు, కానీ స్లీప్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు అన్నట్టుగా అందులో అసలు ఏమేమి ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనేది పొద్దున లేచిన దగ్గర నుంచి నెక్స్ట్ డే పొద్దున వరకు ఎలా అనేది రొటీన్ అడుగుతాను నేను. ప్లస్ వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఏం మందులు వాడుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ పాత ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఇవన్నీ తీసుకుంటే మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి. ఈ పాయింట్స్ అన్నిటిని మూడిట్లో పెడతాం. ఒకటి హైపర్ ఎరోజల్ అంటాం, అంటే బ్రెయిన్ టైర్డ్గా ఉంటుంది కానీ వైడ్గా ఉంటుంది, నిద్ర రాదు. హైపర్ ఎరోజల్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటాయి. రెండు, సర్కేడియన్ రిథమ్ సరిగ్గా లేకపోవడం. అంటే నేను చెప్పాను చూడండి, టైమింగ్స్ సరైన టైంకి పడుకొని సరైన టైంకి లెగకపోవడం వల్ల అవంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. మూడు, స్లీప్ డ్రైవ్. స్లీప్ డ్రైవ్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ డిజైర్ ఆర్ హంగర్ ఫర్ స్లీప్. అది రాత్రికి బిల్డప్ అవ్వాలి. రాత్రికి బిల్డప్ అవ్వలేదు అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. మనం బెడ్రూమ్లోనే కూర్చొని పని చేయడం, పడుకోకుండా మంచం మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లాంగ్ అవర్స్ పడుకోవడం, మల్టిపుల్ టైమ్స్ టీ కాఫీలు లాంటివి తాగడం, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగడం, ఇవన్నీ. సో నేనేం చెప్తానంటే స్లీపింగ్ పిల్స్ అనేవి మనకు ఒక కాలు ఫ్రాక్చర్ అయింది అనుకోండి, కొన్నాళ్ళు మనకి సపోర్ట్ కావాలి. స్లీపింగ్ పిల్స్ ఆర్ లైక్ వాకింగ్ స్టిక్స్. టెంపరీగా వాడండి, కాలు పనికిరాదనుకుంటే వాడండి, బట్ ముందు మనం కాల్ని హీల్ చేసుకోవాలా, ఫిజియోథెరపీ తీసుకోవాలి. That sort of a treatment is called cognitive behavioral therapy for insomnia. So that is what I specialize in. Very few places లో అవుతుంది ఇది. ఇప్పుడు ఎవరన్నా గంటలు బెడ్రూమ్లో స్పెండ్ చేసి టీలు కాఫీలు తాగుతుంటే ఒక స్లీపింగ్ పిల్ పెడితే అవుతుంది కదా వాళ్ళకి. ఇవన్నీ కరెక్ట్ చేయాలి. సో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ నిద్రలేమి యొక్క రూట్ కాజ్ని మనకి అడ్రస్ చేస్తుంది అనమాట. అండ్ రిజల్ట్స్ కూడా లాంగ్ టర్మ్ ఉంటాయి. స్లీపింగ్ పిల్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సో ఇది పని చేయకపోతేనే మనం టెంపరీగా స్లీపింగ్ పిల్ వాడచ్చు. అవును, ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు గురక అండ్ అలాగే డే టైమ్ స్లీపింగ్. చాలా మంది డే టైంలో పడుకుంటారు, నైట్ వచ్చేసరికి వాళ్ళకి నిద్ర రాదు. మాకు నిద్ర రావట్లేదు, లేకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే లేట్ నైట్ పడుకోవడం, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవకపోవడం, ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే గురక పెట్టే వాళ్ళు ఎలా ఉంటారు, పక్కన వాళ్ళు కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో దాని వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్. సో ఈ రెండింటికి ఏం చెప్తే అసలు డే టైమ్ స్లీప్ మంచిదేనా, పడుకోవచ్చా పడుకోకూడదా? డే టైమ్ స్లీప్ అనేది పవర్ నాప్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అంటే ఒక 20 minutes రీసెట్ చేసుకోవడానికి మన సిస్టమ్ని, రిఫ్రెష్ అవ్వడానికి. డే అంతా స్లీపీగా ఫీల్ అయ్యే బదులు సేఫ్టీ నాప్ అంటాం అనమాట. ఒక 20 minutes అలారం పెట్టుకుని వాళ్ళు పడుకోమని చెప్తా, బాగా నిద్రగా అనిపిస్తే అది కూడా, లేకపోతే అవసరం లేదు, దట్ ఈస్ ఫైన్. బట్ ఎక్కువసేపు డే టైం పడుకుంటా ఉంటే మంచిది కాదు. కొంతమందికి సర్కేడియన్ రిథము దెబ్బతింటుంది అనమాట. వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు, ఎర్లీ మార్నింగ్ నిద్ర పట్టి మధ్యాహ్నం 12 వరకు. వాళ్ళకి మనము లైట్ థెరపీ అనేది ఒకటి చేస్తాను నేను. లైట్ థెరపీ అంటే బయటికి వెళ్ళరు కొంతమంది, అండ్ 9 months మనకి ఎండ కూడా తగలట్లేదు. ఇప్పుడు లేవంగానే ఫస్ట్ 1 hourలో మబ్బుగా వీళ్ళకి ఇద్దరు సన్లైట్ ఎక్స్పోజర్ కానీ లేచిన 1 hourలో, లేదంటే లైట్ థెరపీ గ్లాసెస్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం మేము. సో ఇందులో మనకి బ్రైట్ లైట్ అనేది లేవంగానే మార్నింగ్ ఒక 1/2 hour కానీ పెట్టుకొని ఉంటే దీన్ని మనం రివర్స్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ థెరపీ దట్ వీ డూ. అండ్ సెకండ్ థింగ్, గురక ప్రాబ్లంకి, గురక తీవ్రంగా ఉండి స్లీప్ యాప్నియా, బ్రీదింగ్ ఆగిపోతుంది మధ్యలో అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. వెయిట్ తగ్గడము, సైడ్ స్లీపింగ్ ఎంకరేజ్ చేయమంటాం కొంతమందికి, ఆల్కహాల్ లాంటిది, స్మోకింగ్ లాంటిది, స్లీపింగ్ ఎయిడ్స్ ఇట్లాంటివి వదిలేయమంటాం. దెన్ తీవ్రంగా ఉన్న వాళ్ళకి సిపాప్ మెషిన్ అని ఉంటుంది అనమాట. ఇది మనకి పంక్చర్ అయితే గాలి కొట్టినట్టుగా ఎవ్రీ నైట్ ప్రెషర్తో గాలిస్తుంటుంది మన ఎయిర్వే ఓపెన్ ఉంచడానికి. దీనివల్ల మంచిగా రెస్పాన్స్ వస్తుంది. అలాగే కొన్ని అడ్వాన్స్మెంట్ డివైజెస్ ఉంటాయి. మన జాని లోపల పళ్ళ మధ్య పెట్టుకుంటే ఇది రాత్రిపూట జాని కొంచెం ముందుకు జరుపుతుంది, వెనకాల స్పేస్ క్రియేట్ అయ్యి గురక అనేది అబాలిష్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలాంటి ట్రీట్మెంట్స్, టాన్సిల్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉన్న సర్జరీలు చేయొచ్చు స్లీప్ యాప్నియాకి కూడా. అట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అందరికీ ఒకటే ట్రీట్మెంట్ అని కాదు. మా స్లీప్ స్టడీ చేసినప్పుడు మేము ఇంకోటి ఏం చేస్తామంటే ఈ డేటా అంతా చూస్తాం. రాత్రి
2 hours నేను పరిశీలించాల్సినంత డేటా వస్తుంది. ఆ డేటా అంతా పరిశీలించి సిప్యాప్ ఎవరికి సూట్ అవుతుంది, అలాగే ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా ప్లస్ స్లీప్ స్టడీ డేటా చూసి సర్జరీ ఎవరికి సూట్ అవుతుంది, మ్యాండిబులర్ డివైస్ ఈ డెంటల్ డివైస్ ఎవరికి సూట్ అవుతుంది, సైడ్ స్లీపింగ్ ఎవరికి సూట్ అవుతుంది, ఇంకేం చేయొచ్చు, ఇట్లా ఫినోటైప్ చేస్తాం. దాన్ని బట్టి కస్టమైజ్ చేసి ఆ ట్రీట్మెంట్ చెప్తాం. సో ఇప్పుడు ఈ ఇన్సోమేనియా కోసం ఈ ట్రీట్మెంట్ కోసం ఎప్పుడు టాబ్లెట్స్ మందులు వాడాల్సిందేనా కంటిన్యూగా? సో నా స్లీప్ ఈజీ ప్యాకేజ్ లాగా ఒకటి నేను ఇన్సోమ్నియాకి ఒక ప్యాకేజ్ స్టార్ట్ చేశాను ఎరీట్ హాస్పిటల్స్లో. సో 2 months ప్యాకేజ్ వేర్ యూ కమ్ ఎవ్రీ 2 weeks. ఈ 2 monthsలో 80% ఆఫ్ ద పీపుల్ రెస్పాండ్ అవుతారు. దెన్ దే విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ఆన్ దేర్ ఓన్. అట్లా. సో అది కానప్పుడు కొంతమందికి దానికి రెస్పాండ్ లేదు, లేదా సిబిటిఐ చేయకూడదు అంటే వాళ్ళకి స్లీపింగ్ పిల్స్ పెడతాం అనమాట. సో అలాగే ఇప్పుడు మనకి March 15th వచ్చేసి వరల్డ్ స్లీప్ డే. ఈ వరల్డ్ స్లీప్ డే ఎందుకు స్టార్ట్ చేశారు అంటే రకరకాల స్లీప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డైవర్స్ స్లీప్ నీడ్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. అండ్ మనము వీ ట్రై టు మ్యాచ్ ద వెస్టర్న్ టైమ్ లైన్స్, ఇంకా షిఫ్ట్ వర్క్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ స్లీప్ దాని గురించి స్లీప్ హెల్త్ అనే కాన్సెప్ట్ గురించి అవేర్నెస్ రావాలి, స్లీప్ డిజార్డర్స్ గురించి వీలైనంత ఎక్కువ మాట్లాడి అవేర్నెస్ తీసుకురావాలి అనేది ఈ వరల్డ్ స్లీప్ డే యొక్క గోల్ అనమాట. సో అలాగే మనం ఈ మంత్లో నేను మీ ఛానల్ ద్వారా ఈ స్లీప్ డిజార్డర్స్ మాట్లాడడం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఈ ఇన్సోమేనియా, ఈ స్లీప్ డిజార్డర్ ఇవన్నీ చెప్పారు, సర్జరీ అని ఇందాక ఒక మాట అన్నారు. అసలు సర్జరీ ఏంటి అండ్ అలా దీనికి కూడా నిజంగానే సర్జరీ చేస్తారా ట్రీట్మెంట్స్తో? చాలా కామన్గా ఉంటాయి సర్జరీస్. ఎందుకంటే టాన్సిల్స్ ఫిక్స్డ్ అబ్స్ట్రక్షన్ అంటాం, అంటే ముక్కులో కానీ సెప్టము కండలు ఉండడము టాన్సిల్స్ ఎడినాయిడ్స్ ఉంటే అబ్స్ట్రక్షన్ తీస్తే కానీ మరి న్యాచురల్లీ సిప్యాప్ కూడా పనిచేయదు. కొంతమంది మాకు సిప్యాప్ వద్దు అంటారు, వెయిట్ ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎక్కడైతే అబ్స్ట్రక్షన్ కాజ్ చేస్తున్నదో డైస్ అనే టెస్ట్ చేసి చూసుకొని ఆ ఎక్సెస్ టిష్యూని తీసేస్తారనమాట. యూజువల్లీ స్లీప్ యాప్నియా సర్జన్స్ చేస్తారు అవి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్. నిద్రలేమి సమస్యల గురించి చాలా విషయాలు డిస్కస్ చేసాం. చూసారుగా, ఇది వాల్టీ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.